అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. మనకు రోజు రుచికరమైన భోజనాన్ని వండి పెట్టేది మన అమ్మో, అక్కో, భార్యో, చెల్లో, ఇలా అందరూ ఆడవాళ్లే అయినా ఏదైనా వంటను మెచ్చుకునేటప్పుడు మాత్రం నలభీమ పాకంలా ఉందంటూ ఇద్దరు మగవాళ్ళను మాత్రమే పొగుడుతుంటాం. అంటే ఆ నలమహారాజు భీమసేనుడు తమ వంటలతో తరాలే కాదు యుగాలు మారిపోయినా సరే అలానే నిలిచిపోయారు. అలా అని కేవలం వంటల వల్లే వారు ప్రఖ్యాతి పొందారని కాదు, వంటలకే వారి వల్ల ప్రఖ్యాతి వచ్చింది. నలమహారాజు ప్రాతస్మరణీయులైన షట్చక్రవర్తులలో ఒకడు. తన చరిత్రను తలుచుకున్న వారికి కలిదోషాల్ని కూడా పోగొట్టగల పుణ్యమూర్తి. ఇక భీమసేనుడు జరాసంధ, కీచక, బకాసుర, హిడింబాసుర, దుర్యోధనాది మహాబలుల్ని మట్టి కరిపించిన లోకోత్తర పరాక్రమశాలి. అంతటి మహాపురుషులైనటువంటి ఆ నలునకు భీమునకు వంట చేయడం ఓ సరదా. నలుడు కష్టాలలో ఉన్నప్పుడు, భీముడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారికి ఈ పాకశాస్త్ర ప్రావీణ్యం ఎంతో ఆదరువుగా నిలిచింది. నలమహారాజు రకరకాల వంటలు వండే విధానాలను పాకదర్పణం అనే పేరుతో గ్రంథస్థం చేశాడు. యుగాల క్రితం నాటిదని ప్రశస్తి ఉన్నప్పటికీ ఈ గ్రంథం 11వ శతాబ్ది నుండి మాత్రమే, అంటే సుమారుగా 1000 ఏళ్ల క్రితం నుండే మనకు అందుబాటులో ఉంది. అయితే భీముడి వంటకాల గురించి మాత్రం ప్రత్యేకించి ఒక గ్రంథం అంటూ ప్రస్తుతం ఏదీ కూడా మనకు అందుబాటులో లేదు. కానీ ఆయన వంటల గురించి కొన్ని ప్రాచీన గ్రంథాలలో అక్కడక్కడ ప్రస్తావనలు మాత్రం కనిపిస్తుంటాయి. అటువంటి గ్రంథాలలో ఒక ఉత్తమ స్థాయి గ్రంథం భావమిశ్రుడు రచించినటువంటి ప్రఖ్యాత వైద్య గ్రంథం భావప్రకాశం. అందులో భీముడి కనిపెట్టిన ఒక రుచికరమైన ఆరోగ్య పానీయం గురించిన విశేషాలున్నాయి. ఆ పానీయం అంటే శ్రీకృష్ణ పరమాత్మకు చాలా చాలా ఇష్టమట. ఆ రుచికరమైన ఆరోగ్య పానీయం పేరే రసాల. ఈరోజు మనం భావప్రకాశం గ్రంథంలో చెప్పబడ్డ ఆ రసాలా పానీయం తయారీ విధానాన్ని, దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్ని చెప్పుకుందాం. భావప్రకాశం పూర్వఖండం కృతాన్నవర్గ విభాగంలో రసాలా తయారీ విధానం ఈ విధంగా చెప్పబడింది. ఆదౌ మహిషమమ్మలమంబురహితం దధ్యాడకం శర్కరాం శుభ్రాం ప్రస్థయుగోన్మితాం శుచిపటే కించిచ్చ కించిత్ క్షిపేత్ దుగ్ధేనార్ధఘటేన మృణ్మయనవస్థాళియాం దృఢం శ్రావయేత్ ఏలాబీజలవంగ చంద్రమరిచైర్యోగ్యైశ్చ తద్యోజయేత్. ఆదౌ అంటే మొదటిగా, మహిషం అంటే గేదెకు సంబంధించిన, అమ్లం అంటే పుల్లని, అంబురహితం అంటే నీరు లేనటువంటి లేదా నీరు తీసివేసిన, దధి అంటే పెరుగును, ఆఢకం అంటే ఆఢకం పరిమాణంలో తీసుకోవాలి. ఆఢకం అనేది ప్రాచీన భారతీయ కొలమానంలో ఒక కొలత. ఆఢకం అంటే సుమారుగా 3 కేజీలు. ఆ తరువాత శుభ్రాం అంటే స్వచ్ఛమైనటువంటి, శర్కరాం అంటే చక్కెరను, ప్రస్థయుగోన్మితాం ప్రస్థయుగ ఉన్మితాం, ప్రస్థము అంటే సుమారుగా 3/4 కేజీ, యుగము అన్న మాటకు జత అని అర్థం, అంటే 2. ఉన్మితాం అంటే కొలవబడింది అని అర్థం. 2 ప్రస్థముల కొలత అంటే 2 3/4 కేజీలు, అంటే కేజీన్నర కొలతలో చక్కెరను తీసుకోవాలి. అలానే దుగ్ధేన అర్ధఘటేన, దుగ్ధము అంటే పాలు, ఘటము అనేది కూడా ఒక ప్రాచీన కొలతే. ఇది సుమారుగా 12 కేజీలు. అర్ధఘటము అంటే సుమారుగా 6 కేజీలు. అంటే మనం తీసుకున్న నీరు లేని పెరుగు కొలతకు రెట్టింపు పరిమాణంలో పాలను తీసుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టుగా పెరుగు కొలతకు సగం పరిమాణంలో చక్కెరను తీసుకోవాలి. మరి వీటిని ఎందులోకి తీసుకోవాలి అంటే శుచిపటే అంటున్నాడు భావమిశ్రుడు. అంటే శుభ్రమైన వస్త్రంలోకి తీసుకోవాలి. ఇంకేం కావాలి అంటే మృణ్మయ నవస్థాళియాం. మృణ్మయము అంటే మట్టి, నవ అంటే కొత్తది, స్థాలము అంటే పాత్ర, అంటే కొత్తదైన మట్టి పాత్ర ఒకటి తీసుకోవాలి. ఆ పాత్రలోకి ఈ వస్త్రం ద్వారా మిశ్రమాన్ని వడగట్టాలని భావమిశ్రుడు అంటున్నాడు కనుక మనం ఆ పాత్ర మూతికి ఈ శుభ్రమైనటువంటి వస్త్రాన్ని కట్టడమే సరైన పద్ధతి. ముందుగా నీరు తీసివేసినటువంటి ఆ 3 కేజీల పుల్లని పెరుగును ఆ వస్త్రంపై వేసి దానికి కించిత్ కించిత్ అంటే కొద్ది కొద్దిగా ఆ కేజీన్నర చక్కెరను క్షిపేత్ అంటే కలపాలి. ఆపై దానికి 6 కేజీల కొలతలో తీసుకున్న పాలను కొద్ది కొద్దిగా పోస్తూ
దృఢం శ్రావయేత్. శ్రావయేత్ అంటే వడగట్టడం. అంటే ఆ వస్త్రంలో నుండి ఆ పెరుగు, చక్కెర, పాలు కలగలిసినటువంటి మిశ్రమం యొక్క రసం క్రిందనున్న పాత్రలోకి జారేలా గట్టిగా పిండినట్లుగా వడకట్టాలి. అలా పాత్రలోకి చేరిన ద్రవానికి ఏలా బీజ అంటే యాలకులు, లవంగ అంటే లవంగములు, చంద్రహ అంటే పచ్చకర్పూరం, మరిచైహి మరిచె అంటే మిరియం, ఈ నాలుగింటిని యోగ్యైశ్చ అంటే తగిన పాళ్లలో తత్ ఆ మిశ్రమ రసానికి యోజయేత్ కలపాలి. ఇది ఆ తయారీ పద్ధతి. మొత్తంగా మరోసారి రసాలా తయారీ పద్ధతిని చూద్దాం. రసాలా పానీయం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాచి చల్లార్చినటువంటి పాలు, నీరు తీసివేసిన పెరుగు, శుభ్రమైనటువంటి చక్కెర. పెరుగును 3 కేజీల కొలతలో తీసుకోవాలి. దానికి రెట్టింపు పరిమాణంలో పాలను తీసుకోవాలి. పెరుగు కొలతలో సగం కొలతగా శుభ్రమైన చక్కెరను తీసుకోవాలి. వీటితో పాటు సుగంధ ద్రవ్యాలైన యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, మిరియాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. అలానే ఒక కొత్త మట్టి పాత్ర, ఒక శుభ్రమైన వస్త్రం కూడా కావాలి. ముందుగా నీరు తీసివేసిన పెరుగులో కొద్ది కొద్దిగా చక్కెర కలపాలి. ఆ మిశ్రమానికి పాలు కలుపుతూ శుభ్రమైన వస్త్రం ద్వారా మట్టి పాత్రలోనికి వడగట్టాలి. అలా వచ్చిన ద్రవ పదార్థానికి తగినంత పరిమాణంలో యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, మిరియాలు కలిపితే భీముడి కనిపెట్టినటువంటిది, శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటిదే అయిన రసాలా పానీయం సిద్ధమవుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం పాలు, పెరుగు కలపకూడదు. అలా చేస్తే అది విరుద్ధ ఆహారం అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం కాదు. ఎందుకంటే రసాలా తయారీ పద్ధతిలో పెరుగులో నుండి నీటిని ముందుగానే పూర్తిగా తీసివేస్తున్నాం. ఆ నీరు లేని పెరుగును కూడా నేరుగా తీసుకోవడం లేదు. దానికి చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని మరలా వడగట్టి ఆ వచ్చిన దానికి మాత్రమే పాలు కలుపుతున్నాం. అంటే పెరుగులో నీటిని తీసేసాం, చివరిలో వస్త్రంలో మిగిలినటువంటి పెరుగును తీసేసాం. అందువల్ల ఆ మిశ్రమం గుణాలు మారిపోతాయి. పైగా చక్కెర వంటి వాతాన్ని పోగొట్టగలిగే పదార్థాన్ని కలుపుతున్నాం. అంతేకాదు, కడుపుబ్బరాన్ని తగ్గించే యాలకులు, శరీరంలో వేడిని తగ్గించే పచ్చకర్పూరం, వ్యాధి నిరోధక శక్తిని పెంచే లవంగాలు, అలానే దోషాలు ప్రకోపించకుండా చేయగలిగే శక్తి ఉన్నటువంటి మిరియాలను కూడా ఈ పానీయంలో కలుపుతున్నాం. అలా ఈ రసాల దోషరహితమైనటువంటి ఆరోగ్య పానీయం అవుతుంది. పైగా ఈ తయారీ విధానం ఉన్నది ప్రఖ్యాత ఆయుర్వేద గ్రంథమైనటువంటి భావప్రకాశంలో. రసాలా అన్నది అంతటి రుచికరమైన ఆరోగ్య పానీయం కాబట్టే శ్రీకృష్ణుడు కూడా తన మేనత్త కొడుకు భీముడి కనిపెట్టినటువంటి ఈ రసాలను ఎంతగానో ఇష్టపడి త్రాగేవాడట. ఆ విషయం కూడా భావప్రకాశంలోనే ఉంది. భీమేన ప్రియభోజనేన రచితానామ్నా రసాలా స్వయం శ్రీకృష్ణేన పురా పునఃపునరియం ప్రీత్యా సమాస్వాదిత ఏషా ఏన వసంత వర్జిత దినే సంసేవ్యతే నిత్యశః తస్య స్యాదతి వీర్యవృద్ధిరనిశం సర్వేంద్రియాణం బలం. భోజనప్రియుడైన భీముడు స్వయంగా రసాలా అనే పేరుతో ఈ పానీయాన్ని సృష్టించాడు. పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ అనేకసార్లు ఈ రసాలను ఎంతో ప్రీతితో ఆస్వాదించాడు. ఒక్క వసంత ఋతువును మాత్రం విడిచిపెట్టి మిగిలిన కాలంలో ఈ రసాలను నిత్యం ఎవరు సేవిస్తారో వారికి అద్భుతమైన వీర్యవృద్ధి, ఇంద్రియ బలం కలుగుతుంది. ఇది పై శ్లోకానికి అర్థం. ఆపై రసాలా సేవించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మరింత వివరంగా చెబుతోంది భావప్రకాశం. గ్రీష్మే తథా శరదియే రవిశోషితాంగాః ఏ చ ప్రమత్తవనితా సురతాతిఖిన్నాః ఏ చాపి మార్గ పరిసర్పణ శీర్ణగాత్రాః తేషామియం వపుషి పోషణమాసు కుర్యాత్. గ్రీష్మ ఋతువులోనూ శరదృతువులోనూ ఎండవేడిమికి నీరసించిపోయిన వారికి, శృంగారంలో త్వరగా అలసిపోయేవారికి, ప్రయాణాల వల్ల బడలికతో ఉన్నవారికి ఈ రసాల తక్షణ శక్తిని ఇస్తుందట. ఇంకా ఈ రసాల వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను చెబుతూ రసాల శుక్రలా బలియ రోచని వాతపిత్తజిత్ దీపని బ్రహ్మణి స్నిగ్ధ మధురా శిశిరాసర రక్తపిత్తం తృషాం దాహం ప్రతిశ్యాయం వినాశయేత్ అంటాడు భావమిశ్రుడు. అంటే ఈ రసాల శుక్రవృద్ధిని కలిగిస్తుంది, బలాన్నిస్తుంది, నోటికి రుచి పుట్టిస్తుంది,
వాతాన్ని పిత్తాన్ని తగ్గిస్తుంది, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, పుష్టినిస్తుంది, శరీరానికి స్నిగ్ధత్వాన్ని కలిగిస్తుంది, మధురమైన రుచిని కలిగించడంతో పాటు శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని పోగొడుతుంది, రక్తపిత్త దోషాలను హరించి వేస్తుంది, దప్పికను, శరీరంలో మంటలను తగ్గిస్తుంది, జలుబును కూడా తగ్గిస్తుంది. రసాలను సేవించడం వల్ల ఇలా ఇన్ని లాభాలున్నాయంటుంది భావప్రకాశం. ఇది మన భీమసేనుడు తయారు చేసినటువంటి మధుర పానీయమైన రసాల తయారీ విధానం. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.